అందరికీ నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. గుండెంపాలెంలో 9వ తరగతి విద్యార్థిని బద్ది దర్శినిని ఈ నెల 6వ తారీఖున సురేష్ అనే యువకుడు హత్య చేసిన ఘటన విదితమే. ఇదిలా ఉండగా నిందితుడు సురేష్ మృతదేహాన్ని అదే గ్రామ శివారులో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విద్యార్థిని హత్య జరిగిన రోజు నుండి నిందితుడి కోసం 14 పోలీసు బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. సురేష్ ఆచూకీ తెలియజేసిన వారికి 50,000 రూపాయల నగదు బహుమతిని పోలీసు వారు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురువారం గ్రామ శివారులో మృతదేహం లభించినట్టు, మృతదేహం బాగా కుళ్లిపోవడంతో సురేష్ ఆత్మహత్య ఎలా చేసుకున్నాడు అనేది వివరాలు తెలియరాలేదని, ఒంటి మీద ఎటువంటి గాయాలు లేవని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవ పరీక్ష కోసం అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విద్యార్థిని దర్శిని హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిందని, దీన్ని ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుని ప్రతిష్టాత్మకంగా దర్యాప్తు చేపట్టాలని పోలీస్ శాఖను ఆదేశించిందన్నారు. Subscribe our channel AP Power News.